దూరి ఆ పంది కనుక చేరు మొత్తాన్ని ధ్వంసం చేయాలన్నట్టుగా ఎట్లయితే ప్రవర్తిస్తుందో జగన్మోహన్ రెడ్డి అట్లా ప్రవర్తిస్తున్నాడు. కానీ డివిఎస్ గారు ఇప్పుడు మాణిక్యరావు గారు చెప్పినట్టుగా ఒక స్ట్రాంగ్ కోట కట్టేసి ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఇక దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయని విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని అయితే బ్రేక్ చేయడం అనేది అసాధ్యమేనా ఈ 3.5 ఏళ్లలో? ముఖ్యంగా ప్రజల విషయంలో, ప్రజల కోణం నుంచి కూడా. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రం సిద్ధమవుతారు. రేపటి కేంద్ర కేబినెట్ సమావేశంలో దాన్ని ఆమోదిస్తారు, పార్లమెంట్ లో కూడా బిల్లు ఆమోదిస్తారు అంటున్నారు. ఇక ఇతనికి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మాణిక్యాలరావు గారు చెప్పారు, చంద్రబాబుని ఏం గాడిదలు కాస్తున్నావు అంటాడు. పదే అదే మాట్లాడుతున్నాడు. నువ్వు కాసావు గాడిదలు 60 నెలలు, నీ గాడిదలన్నీ ఇప్పుడు జైలుకి వెళ్తున్నాయి. నువ్వు కాసిన గాడిదలన్నీ ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వల్లభనేని వంశీ, లేకపోతే ఈ పెన్నెల్లి బ్రదర్స్. ఇప్పుడు ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి 14,000 కోట్లు తీసుకురావటం గాడిదలు గాయటం అండ. 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తేవటం గాడిదలు గాయటం. అరే ఇప్పుడు 12% పోలవరం పనులు కంప్లీట్ చేశారండి 17 నెలల్లో గాడిదలు గాయటం. 13 SIPB భేటీలు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం చేశారు. ఒకవైపు హామీలు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు 18 నెలలుగా 18 పేదల కుటుంబాలు ఇళ్లకెళ్ళాడండి ముఖ్యమంత్రి. గాడిదలు గాయటమా ఇతని దృష్టిలో? అంటే ఇతను అదే అంటోంది, పిచ్చి పరాకాష్ఠకి చేరిందా? ఫ్రస్ట్రేషన్ ఇంకంటే ఏమి చేయడానికి లేదు, భవిష్యత్తు అంధకారం అయిపోయింది. సో అందులోంచి వచ్చే మాటలుగానే అనుకోవాలి. ఇంకా ఇది జబ్బు కాదండి. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో జబ్బు ఉంది, లండన్ మందులు అంటారు. ఇది జబ్బు కాదు. ఇదేంటంటే ఇది ఇతను ఒక గేమ్ ఆడుతున్నాడు. ఏంటి? మైండ్ గేమ్. ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే ఏంటి? ఈ జనం నేనేం చెప్పినా నమ్ముతారు, నేను చెబితే నమ్మే వాళ్ళు 40% ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు అనేటటువంటి పులకన భావం. అదే అది కాదని కూడా ఎక్కడొక్కడ తేలిపోయే మీరన్న ఫ్రస్ట్రేషన్ కూడా బయటపడుతుంది. తిరుపతిరావు గారు ఏం చెప్తారు? క్లోజింగ్ కామెంట్.